హాయ్, రాజేంద్ర ప్రసాద్. సో ఓవరాల్గా ఏంది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వినోదాత్మకమైన విషయాలు లీస్ట్ రిక్వైర్డ్ ఫర్ సొసైటీ. చాలా తక్కువ కావాలి మనం ఎంజాయ్ చేయడానికి. కానీ ఈరోజు సమాజం ఎట్లా పెరిగిపోయిందంటే వినోదానికే ప్రాముఖ్యత ఇచ్చింది. ఒకప్పుడు సురభి నాటక కంపెనీలు ఉన్నప్పుడు పాపం వాళ్ళు తిండి దొరకాలంటే కష్టపడ్డారు మహానటులు వాళ్ళంతా. ఈరోజు ఏ నటన రానోడు ఒక 2 నిమిషాలు డ్యాన్స్ చేయలేడు, 2 నిమిషాలు మాట్లాడుకోలేడు, వాడి పాట వాడు మాట్లాడుకోలేడు. మహానటులు ఏమంటాం వాళ్ళని, ఏమంటాం దేవతలతో సమానంగా అభిమానులు అనేవాళ్ళు వాళ్ళకి తయారు. ఇది ఈ దౌర్భాగ్యం ఎవరిది అంటే అభిమానులది. సో ఇలాంటి పరిస్థితులల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి సోయి ఉండదు. అది అభిమాన దౌర్భాగ్యమే. ఓపెన్గా చెప్పాలంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు అవమానానికి గురవుతున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఈ బుద్ధి అభిమానులకు కలగదు. సరే, దీనిలో రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు డయాస్ మీద ఏం మాట్లాడుతున్నారో ఇంగిత జ్ఞానం లేకుండా అలీని చాలా బూత్ వర్డ్తో మాట్లాడాడు డయాస్ మీద. మళ్ళీ ఆయన సమర్థించుకుంటుండు, నేను అట్లనే మాట్లాడతా అని. అదొకటే కాదు, అలాగే అక్కడ ఉన్న రోజాని అలాగే సంబోధించాడు, అక్కడ ఉన్న అచ్చిరెడ్డిని అలాగే సంబోధించాడు. అలాగే నేను ఏదో ఎన్టీఆర్ అవార్డు తీసుకొని పోయినా మీరు చప్పట్లు కొట్టరా, మీకు సిగ్గు లేదా అని చెప్పేసి మాట్లాడటం. ఇలాంటివి ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు కూడా ఆయన అలాంటి వ్యవహారమే ఉంది. సో మరి సినీ ఇండస్ట్రీ ఎందుకు బహిష్కరించట్లేదు ఆయన్ని? అంటే వాళ్ళకు కూడా సిగ్గు లేకుండా పోయినరా? ఇక్కడ అభిమానులకు ఎలాగూ లేదు, కానీ వాళ్ళకు కూడా సిగ్గు లేకుండా పోయినరా? అంటే ఏమన్నా తిట్టుకొనియండి, సరే మా డబ్బులు మాకు వస్తే చాలు అనుకుంటున్నారా, లేదా పేరు ప్రఖ్యాతులు దాంతో వస్తాయి అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. రాజేంద్ర ప్రసాద్కైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏది సమాజంలో డయాస్ మీద మాట్లాడొద్దు అనే జ్ఞానం లేకుండా వయసు వస్తే ఏం ఉపయోగం అంటే, లేదంటే వయసు మీద పడ్డది కాబట్టి ఏం మాట్లాడుతుండో సోయలేక మాట్లాడుతుండో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండాలి, కానీ సమాజంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడకూడదు. అలాగే వచ్చేసి వీళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని బయటికి రానియకూడదు. ఎందుకు ఇలాంటి వచ్చి గలీజ్ మాటలు మాట్లాడించుకుని ఇండస్ట్రీ కూడా చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.